నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనతో పాటు ఎంఏ ఆస్ట్రాలజీలో గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే వాస్తు పండితులు రాఘవేందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మనం కాన్స్టిట్యున్సీ వైజ్గా వెళ్ళాలంటే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి ఒక్కసారి డిస్ట్రిక్ట్ వైజ్గా వెళ్దాం. శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసి చిత్తూరు వరకు తీసుకుంటే, సో శ్రీకాకుళంలో ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంది? ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలండి. మనం డిస్ట్రిక్ట్ వైడ్గా వెళ్ళబోయే ముందు ఓకే, ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు మొత్తం 13 అండి. ఈ ఉమ్మడి 13 జిల్లాల్లో ఒక తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో ఎక్కువ సీట్లు వస్తున్నాయి, ఏ జిల్లాలో తక్కువ సీట్లు వస్తున్నాయి ముందర చెప్తారు? ఖచ్చితంగా చెప్తాను. ఓకే, ఆ రకంగా తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయండి. దీంట్లో టీడీపీ పార్టీ లేదా తెలుగుదేశం కూటమి పార్టీ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా గుంటూరులో రాబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే, మీరు గమనించినట్లయితే కాన్స్టిట్యున్సీల పరంగా తీసుకున్నట్లయితే ఎక్కువ కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి జిల్లా మనకి వెస్ట్ గోదావరి వస్తుంది, 19 అనుకుంటాను. అదే గుంటూరు పరంగా తీసుకున్నట్లయితే గుంటూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 17 నియోజకవర్గాల్లో టీడీపీ 14 సీట్లు విజయాన్ని సాధిస్తుంది. ఓకే, ఆ 3 ఏంటండి? వైసీపీ చెప్తానండి. ఓకే, అలాగనే ఇక్కడ జనసేన పార్టీ 1 సీట్లో విజయాన్ని సాధిస్తుంది. ఓకే, అలాగనే వైఎస్ఆర్సీపీ పార్టీ మిగతా 2 సీట్లలో గెలుస్తుంది. అంటే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా గుంటూరు జిల్లాలో సీట్లు సాధించబోతుంది. ఈ గుంటూరు జిల్లాలో కూటమి అవుట్ ఆఫ్ 17 15 సీట్లని కైవసం చేసుకుంటుంది. వైసీపీ కేవలం 2 సీట్లతోటి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మరో అంశం కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత తక్కువగా వచ్చే సీట్లు ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి లేదా ఏ జిల్లాలో ఉన్నాయనే అంశం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కడప. ఓకే, కడప కనుక తీసుకున్నట్లయితే ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ టీడీపీకి కేవలం 3 సీట్లు మాత్రం వస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత తక్కువ వస్తే, ఒక జిల్లాలో తక్కువ వచ్చినట్టు ఎన్ని వస్తున్నాయి అంటే వర్స్ట్ సినారీ 3 సీట్లు వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అంటే 7 సీట్లు వస్తున్నాయి. అదే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికమైన సీట్లు ఏ జిల్లాలో వస్తున్నాయని అంశం కనుక తీసుకున్నట్లయితే వీరికి అత్యధికంగా కర్నూలు జిల్లాలో వస్తున్నాయి. ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఈ 14 నియోజకవర్గాల్లో గాను వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధికంగా 10 వస్తున్నాయి. ఓకే, ఇక్కడ టీడీపీకి కేవలం 4 మాత్రం వస్తున్నాయి. అదండి. అలాగే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత తక్కువగా వచ్చే కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉంది అని అంటే వైజాగ్ కనుక తీసుకున్నట్లయితే వైజాగ్లో కేవలం 1 సీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి 13 జిల్లాల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లు వస్తున్నాయి, కూటమితో కలుపుకొని 15. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో ఉన్న 13 కాన్స్టిట్యున్సీల్లో 13 జిల్లాల్లో అత్యధికంగా ఎక్కడ వస్తున్నాయి అంటే కర్నూలు జిల్లాలో వస్తున్నాయి, అక్కడ 10 వస్తున్నాయి. మరి తక్కువ ఎక్కడ వస్తున్నాయి అని అంటే వైజాగ్లో కేవలం 1 సీట్ వస్తుంది వైసీపీకి. టీడీపీకి అత్యంత తక్కువగా ఎక్కడ వస్తుంది కడపలో 3 వస్తున్నాయి. అంటే తక్కువ కనుక తీసుకుంటే వైసీపీకి 1 వస్తుంది వైజాగ్, టీడీపీకి వచ్చేసి 3 వస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఏ పార్టీ గెలవబోతుంది అనేది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ని రాజధాని చేస్తాను అన్నప్పటికీ కూడా అక్కడే తక్కువ సీట్లతో గెలవబోతుంది. 1 సీటు మాత్రం రాబోతుంది వైజాగ్ లో. దాని గురించి ఇంకా నేను డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 ఉమ్మడి జిల్లాలు కనుక ఉన్నట్లయితే ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి అనేది యాజ్ పర్ అస్ట్రాలజీ నా ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలకు గాను టీడీపీ 7 కాన్స్టిట్యున్సీల్లో విజయాన్ని సాధించబోతుంది. అలాగే వైసీపీ వచ్చేసి 3 సీట్లలో గెలవబోతుంది. విజయనగరము బొత్స సత్యనారాయణ గారు అక్కడ మొత్తం లీడ్ రోల్ పోషిస్తూ ఉంటారు. అక్కడ ఒక లెజెండ్గా పేరుంది వారికి. అయితే ఈ విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయండి. ఈ 9 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 సీట్లలో గెలవబోతుంది. టీడీపీ కేవలం 3 సీట్లలో గెలవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వైజాగ్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఉమ్మడి వైజాగ్ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో టీడీపీ పార్టీ 9 సీట్లలో గెలుస్తుంది.
జనసేన పార్టీ 4 సీట్లలో గెలుస్తుంది, అలాగే బీజేపీ 1 సీట్లో గెలుస్తుంది. అంటే వెరసి 14 సీట్లలో కూటమి గెలుస్తుంది, కేవలం 1 సీట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈస్ట్ గోదావరి కనుక తీసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 కాన్సెన్సెస్ ఉన్నాయి. బహుశా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లా బహుశా ఈస్ట్ గోదావరి అనుకుంటా. 19 ఇంకా అంత వేరే జిల్లాల్లో లేవనుకుంటా. సో ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో 19 ఉన్నాయి. ఈ 19 నియోజకవర్గాల్లో టీడీపీకి అత్యధికంగా 10 సీట్లు వస్తున్నాయి, జనసేన పార్టీకి 5 వస్తున్నాయి, బీజేపీ పార్టీకి 1 వస్తుంది. అంటే కూటమికి మొత్తం కలిపి 16 సీట్లు వస్తున్నాయి అవుట్ ఆఫ్ 19. కేవలం 3 సీట్లు మాత్రమే. ఈ 3 ఏంటండి అసలు మీకు చెప్తానండి, మీకు తర్వాత చెప్తాను. సో ఈ ఈస్ట్ గోదావరిలో వైసీపీకి కేవలం 3 మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు మీరు అడిగారు కదండి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఈ 19లో వైసీపీ గెలిచేటువంటి 3 సీట్లు ఏమిటి అని. తుని, ఈ తునిలో మంత్రిగా చేసినటువంటి దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారండి. అలాగే మరో సీట్ వచ్చేసి యనమల దివ్య గారు ఓడిపోతున్నారు. అవునండి, రామచంద్రపురం అండి. ఈ రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ పార్టీ నుంచి సుభాష్ గారు పోటీ చేస్తున్నారండి. సో రామచంద్రాపురంలో వైసీపీ గెలుస్తుందండి. వైసీపీ పార్టీ గెలిచేటువంటి 2వ సీట్ అండి ఇది. ఆ తర్వాత 3వ సీట్ వచ్చేసి రంపచోడవరం అండి. ఈ రంపచోడవరంలో వైసీపీ పార్టీ నుండి ధనలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మిరియాల శిరీష గారు పోటీ చేస్తున్నారండి. సో ఈ సీట్లో వైసీపీ వస్తుందండి. అంటే ఓవరాల్గా ఈస్ట్ గోదావరిలో రంపచోడవరం ఒకటి, ఆ తర్వాత తుని రామచంద్రాపురం, ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో వైసీపీ అనేది వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి. ఆ తర్వాత వెస్ట్ గోదావరి కనుక తీసుకున్నట్లయితే ఈ ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 15 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఈ 15 కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ అత్యధికంగా 8 సీట్లలో విజయాన్ని సాధిస్తుంది, జనసేన పార్టీ 5 సీట్లలో విజయాన్ని సాధిస్తుంది, వైసీపీ 2 సీట్లకి పరిమితం అవుతుంది. అంటే అవుట్ ఆఫ్ 15 కాన్స్టిట్యున్సీల్లో కూటమి అనేది 13 సీట్లలో గెలవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగనే కృష్ణా జిల్లా, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఈ 16 నియోజకవర్గాలకు గాను టీడీపీ 11 సీట్లలో గెలుస్తుందండి. 11 నియోజకవర్గాల్లో గెలుస్తుంది, జనసేన 1 సీట్లో గెలుస్తుంది, బీజేపీ 1 సీటు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారికి మనం ఎంతో గెలుస్తున్నారండి. టైట్గా ఉంది, బట్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీ 2 లేదా 3 సీట్లు గెలిచే అవకాశం ఉందండి. ఆ తర్వాత గుంటూరు కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అత్యధికమైన సీట్లు సాధించేటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది గుంటూరు అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. ఈ గుంటూరులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ టీడీపీ అత్యధికంగా 14 సీట్లను కైవసం చేసుకుంటుంది, జనసేన 1 సీటును సాధిస్తుంది, వైసీపీ 2 సీట్లను సాధిస్తుందండి. తర్వాత ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ 10 సీట్లలో విజయాన్ని సాధించబోతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ 2 సీట్లలో విజయాన్ని సాధిస్తుంది అని చెప్పుకోవచ్చండి. నెల్లూరు జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ 6 సీట్లలో గెలుస్తుంది, అలాగే వైసీపీ 2 సీట్లలో గెలుస్తుంది. 2 బాగా టైట్గా ఉన్నాయి. ఈ 2 కూడా కొంచెం వైసీపీకే ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత కడప జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఈ కడప జిల్లాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో వైసీపీ 7 సీట్లు గెలుస్తుంది, టీడీపీ 3 సీట్లలో గెలుస్తుంది అని చెప్పచ్చు. తర్వాత కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఈ కర్నూలులో మొత్తం 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ అవుట్ ఆఫ్ 14 వైఎస్ఆర్సీపీ పార్టీ 10 సీట్లలో గెలుస్తుంది, టీడీపీ 4 సీట్లలో గెలుస్తుంది. ఆ తర్వాత అనంతపురం, ఈ అనంతపురంలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో టీడీపీ పార్టీ 11 సీట్ల విజయాన్ని సాధించబోగా వైఎస్ఆర్సీపీ పార్టీ 2, కాంగ్రెస్ 1. అంటే అనంతపురం జిల్లాలో టీడీపీకి అత్యధికంగా 11 సీట్లు రాబోతున్నాయండి, వైసీపీ కేవలం 2 వస్తున్నాయి. ఈ 2 ఏంటండి వైసీపీ? అనంతపురంలో 1 తాడిపత్రి అండి. వైసీపీ సాధించేటువంటి సీట్లలో తాడిపత్రి ఒకటి ఉంది. ఈ తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఫైట్ చాలా టైట్గా ఉంది, బట్ వైసీపీకి ఇక్కడ బాగా ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగనే
మరొక కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ధర్మవరం అండి. ఈ ధర్మవరంలో వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరు గెలుస్తారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చిత్తూరు. ఈ చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఈ 14 నియోజకవర్గాల్లో టీడీపీ వచ్చేసి అత్యధికంగా 9 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. వైసీపీ వచ్చేసి 5 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుంది. ఓకే. సో ఓవరాల్గా స్టేట్ కనుక తీసుకున్నట్లయితే సో ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన గెలిచే అవకాశం అయితే లేదంటారు. ఎక్కడండి? చిత్తూరులో. చిత్తూరులో టీడీపీకి అదే జనసేనకి సీట్లు ఏం కనపట్లేదండి. తిరుపతి అక్కడ ఛాన్స్ లేదు. ఓకే రైట్. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి 124 సీట్లు అని చెప్పండి. అందులో భాగంగా టీడీపీకి 105, జనసేనకి 16, బీజేపీకి 3, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి 50, కాంగ్రెస్ పార్టీకి 1 రాబోతున్నాయి అన్నమాట. ఓకే. మీరు చెప్పిన 3లో ఒకటి సుజనా చౌదరి, మరో 2 పెన్మెత్త విజయ్ కుమార్ గారు. ఓకే. మరొక సీటు నేను మరలా చెప్తాను మీకు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్లమెంట్ స్థానాల్లో ఎవరు గెలుస్తారు, అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన గెలుస్తుంది. ఓకే. ఆ జనసేన గెలవబోయేటువంటి కాన్స్టెన్సీ పేర్లు కనుక తీసుకున్నట్లయితే కాకినాడ నుండి ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు. ఓకే. మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఓకే. రెండోది వచ్చేసి మచిలీపట్నం బాలశౌరి గారు. ఓకే. వీరు కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. సో జనసేన 2 సీట్లు గెలిచేస్తుంది. ఓకే. ఇక బీజేపీ కనుక తీసుకున్నట్లయితే రాజంపేట, నర్సాపురం, రాజమండ్రి, అనకాపల్లి ఈ 4 సీట్లు గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే. రాజంపేట కూడా గెలుస్తారా? 100% రూపాయలు. ఓకే. ఈ రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎక్స్ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ గారు ఓటే వాళ్ళు గెలుస్తున్నారు. నర్సాపురంలో శ్రీనివాస్ వర్మ గారు గెలుస్తున్నారు. రాజమండ్రిలో పురంధేశ్వరి గారు గెలుస్తున్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు. సో బీజేపీ గెలుచుకునేటువంటి ఈ 4 సీట్లు మీరు చెప్పాను, రాజంపేట, నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి. ఓకే. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ మనం 6 సీట్లు గెలవబోతుంది, ఎంపీ సీట్ల నుంచి పనుకున్నాం. ఇంట్లో 1 నంద్యాల, 2 కడప, 3 తిరుపతి, 4 ఏలూరు, 5 విజయనగరము, 6 అరకు. సో మొత్తానికి విజయనగరం ఫ్యామిలీ అంతా గెలిచేస్తుందా? ఓకే. లెజెండరీ ఫ్యామిలీస్ అండి. వ్యక్తిగతంగా వాళ్ళ మీద ప్రజలకు చాలా అభిమానం ఉంది. రాజకీయంగా కామెంట్స్ రకరకాలుగా ఉండొచ్చేమో కానీ జాతకాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఓకే. తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పార్లమెంట్ స్థానాలు కనుక తీసుకున్నట్లయితే కర్నూలు గెలుస్తారు ఖచ్చితంగా అండి. నాగరాజు గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. అలాగే అనంతపురము లక్ష్మీనారాయణ గారు అక్కడ పోటీ చేస్తున్నారు, వారు కూడా గెలుస్తారు. హిందూపురం నుంచి పాదసారథి గారు, చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, బాపట్లలో కృష్ణప్రసాద్ గారు, నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు గారు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, విజయవాడ నుంచి కేసినేని చిన్ని గారు, అమలాపురం నుంచి హరీష్ గారు, వైజాగ్ నుంచి శ్రీభరత్ మన బాలకృష్ణ గారి అల్లుడు వారు గెలుస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు గారు అబ్బాయి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గెలుస్తున్నారండి. సో ఇవన్నీ కూడా 13 సీట్లు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న 25 పార్లమెంట్ స్థానాల్లో 2 జనసేన, 4 బీజేపీ, 13 టీడీపీ పార్టీ వెరసి 19 సీట్లు కూటమికి వస్తున్నాయి, 6 సీట్లు వైసీపీకి వస్తున్నాయి అండి. ఓకే. సో ఓవరాల్గా చూసినట్లయితే మొత్తానికి టీడీపీ ప్రపంచం సృష్టించబోతుంది అనేది అర్థమవుతుంది.